హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను అరబీ వాళ్ళ కోసం అని చెప్పేసి బొన్నీ రైస్ అయితే వండేస్తున్నానండి. ఈ రైస్ని మీ వరకు తీసుకొస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అక్క వాళ్ళ వంటలు ఏమైనా ఉంటే మాకు అప్లోడ్ చేయండి అని చెప్పేసి. కొంతమంది అయితే మీ వంటలు మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలా వెళ్తూ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసేయండి. దీనికోసం అని చెప్పేసి కోడిని తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని 2 ఎల్లుల్లిపాయ రేఖలు తీసుకోవాలండి. అలాగే రైస్ కూడా మనం వంట స్టార్ట్ చేసినప్పుడు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. మసాలాల సంగతి తెలిసిందే కదా, ఇంకా అన్ని డబ్బాల్లో తీసుకుంటాను. అలా ఎందుకంటే ఇక్కడ పనిచేస్తూ వీడియోలు మీ వరకు తీసుకొస్తున్నాను కాబట్టి ఇక్కడ డబ్బాల్లో ఉంచేస్తానండి. దీన్ని అయితే జిదిరి అంటారండి. గిన్నెని జిదిరి అంటారు. ఇందులో ఒక 2 పింజాల ఆయిల్ అయితే తీసుకోవాలండి. మనం ఉల్లిపాయలు కట్ చేసేసాను. నేను ఉల్లిపాయలు కూడా వేసానండి. కట్ చేసేసాను ఉల్లిపాయలు. అవి కాస్త బ్రౌన్ కలర్ అయితే రావాలండి. బొన్నీ కలర్ అంటారు బ్రౌన్ కలర్ని. ఈ రైస్ మనకు బొన్నీ కలర్ ఎలా వస్తుందంటే ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేగనిస్తే కలర్ బాగా వస్తుందండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలను అయితే వేగనివ్వాలి. ఈ లోపల 2 ఎల్లుల్లిపాయ రేఖలు అయితే తురుమైతే తీసేసుకోవాలండి. చూసారు ఉల్లిపాయలు ఏ కలర్ వచ్చాయో అలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ తురుము కూడా వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. అలా వేపుతూ ఉంటే పచ్చివాసన అయితే పోతుందండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసేసుకోవాలి. ఈ రైస్ కోసం అని చెప్పి కోడిని 2 భాగాల కింద చేయొచ్చండి, లేదా 4 భాగాల కింద కూడా చేసుకోవచ్చు. కోళ్ళు కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత బిర్యానీ మసాలా అండి. ఇంకా అలా వేస్తున్నాను కదా, అది బిర్యానీ మసాలా అన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేయండి. నాకు అలవాట్లో అలవాకగా వేసేసాను అనమాట. ఈ మసాలాలన్నీ బొన్నీ కలర్ రావడానికి అని చెప్పేసి తెచ్చారండి. అవి నాకు పేర్లు తెలియదు కానీ మేడం అయితే తీసుకొస్తారు. ఇవి ప్రత్యేకించి బొన్నీ కలర్ కోసం అని చెప్పేసి, బొన్నీ రైస్ కోసం అని చెప్పేసి చెప్తారన్నమాట. సో అవన్నీ నేనైతే వేసేసానండి. ఇది వచ్చేసి చికెన్ మసాలా పొడి అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ రైస్లకి మసాలా పొడులు అయితే వేస్తారండి. ఇక బొన్నీ రైస్ అంటే చాలా రకాల మసాలా పౌడర్లు అయితే వేయాల్సి ఉంటుందండి. ఇక బిర్యానీ మసాలా అని చెప్పేసి, చికెన్ మసాలా అని చెప్పి, ఆ తర్వాత ఇవి మంటలేని కార్మి అన్నమాట. అంటే మనకి పప్రికా ఉంటాయి కదా, పప్రికా అంటే క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కారం అనుకుంటుంది, మంట ఏముండదు. అది కొంచెం వేసుకోవాలి, చిటికెడ అలా వేయాలన్నమాట. ఇవి కాస్త మసాలాలు పట్టిన తర్వాత వేడివేడి నీళ్ళు అయితే వేసేయాలండి. మన వంటకి ఎక్కువ వేడి నీళ్ళు అయితే ఉపయోగించుకోవాలి. వేడి నీళ్ళు ఉపయోగించుకోవడం వల్ల చికెన్ తొందరగా బిగిసిపోదని చెప్తారు. మనకు తెలియదు, వంటలో మేము నేర్చుకున్నది అదే. ఇప్పుడు ఇందులోకి ఫలావాకులు ఒక 3, ఒక దాల్చిన చెక్క ఒక చెక్క, స్టార్ ఫ్లవర్స్ ఒక 3, లవంగాయలు ఒక 4, లాలిక్కాయలు ఒక 4 వేసేయాలండి. ఇప్పుడు ఇందులోకి మాజిక్ క్యూబ్ అంటారండి, దీన్ని మాజిస్టిక్ అని కూడా అంటారు. కాస్త ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది అంటారు. ఒకటైతే వేసేయండి. ఇది వచ్చేసి బిర్యానీ పేస్ట్ అన్నమాట. మేడం తీసుకొస్తారు, మీకు కూడా తీసుకొస్తే వేసేయండి. బిర్యానీ పేస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా. మాజిక్ క్యూబ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసి కొంచెం అయితే వేసానండి నేను. రుచికి సరిపడా చూసి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా మొత్తం అన్ని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట అయితే ఉడకనివ్వాలండి. మా వాళ్ళకి ఖచ్చితంగా గంట అయితే ఉడకాలి, ఎందుకంటే చికెన్ మెత్తగా ఉండాలన్నమాట. అందుకని చెప్పి నేను ఖచ్చితంగా గంట అయితే ఉడకనిస్తానండి. మనకి గంట ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి వాటర్ చెక్ చేసుకుని మధ్యలో ఒకసారి వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసి ఉడకబెట్టడం వల్ల చికెన్ టేస్ట్ ఉండదంట. మేడం అయితే చెప్పారు. నేను వాళ్ళని ఫాలో అయిపోతున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీకు ఎలా ఇష్టమో అలా అయితే వండేయండి. ఫైనల్లీ చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం చికెన్ కాల్చే మిషన్ ఉంటుంది కదండి, అందులో పెట్టేయాలి. ఎయిర్ ఫ్రైర్ అంటారు వీళ్ళైతే దాన్ని. కొంతమంది అయితే చికెన్ ఆయిల్లో వేపమంటారండి. మా వాళ్ళకైతే అస్సలు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి ఎయిర్ ఫ్రైర్ లోనే పెడతాను. వీళ్ళైతే ఎయిర్ ఫ్రైర్ అంటారు, దాన్ని ఏమంటారు మీరు కామెంట్ లో చెప్పేయండి. ఆ మిషన్ ని ఇలా మిషన్ లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. పైన కాస్త కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ కాలాన్సర్ లేదన్నమాట. ఇప్పుడు మిగిలిన నీటిలోకి రైస్ అయితే వేసేయాలి. మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని ఒక జాలి గిన్నెలోకి తీసేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం రైస్ అయితే ఆ వాటర్లో వేసేయాలి. మిగిలిన ఆ కోళ్ళు ఉడకబెట్టిన నీటిలో అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఇది స్లో మోషన్లో పెట్టాను, రైస్ పడుతుంటే బాగున్నాయి కదా అని చెప్పేసి. ఇలాంటి పనులే చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. ఫైనల్లీ మనకి రైస్ వేసేసిన తర్వాత చూసారు అలా వస్తుందన్నమాట. ఒకవేళ నీళ్ళు సరిపోలేదు అంటే కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి, పర్వాలేదు. కొంచెం నీళ్ళు వేస్తున్నారు అసలు టేస్ట్ బాగుండదు అని చెప్పేసి అనుకోకండి. టేస్ట్ బాగుంటుంది, వేడి నీళ్ళు వేస్తాం కదా, సరిపోతుంది అన్నమాట. అప్పుడు మనం సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది. రైస్ వచ్చేసి మనకి కరెక్ట్గా గట్లోకి మజ్జిగ రావాలండి. రైస్ తగులుతాయి కదా మనం గట్టి పెట్టేసరికి, ఆ నీటికి ఆ రైస్ తగులుతాయి కదా, దానికి గట్లోకి మజ్జిగ వస్తే సరిపోతుంది. రైస్ వచ్చేసి బుడగలు వస్తాయి కదండి, అంతవరకు పెద్ద మంట ఉంచాలి. అంటే ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేస్తే అలా చిన్న బుడగలు వచ్చినప్పుడు మనకి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఫైనలీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తీసేసి మనకి హాట్
బాక్స్లో అయితే వేసేస్తున్నాను. రైస్ గురించి చూపించేంత టైం లేనట్టుందండి, అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్లీ వేసే వీడియో అయితే చేశాను. ఏమీ అనుకోకండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీకు చెప్పే విధానంలో నేను చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే రైస్ వేసిన తర్వాత చికెన్ పెట్టాలా, అలా కాకుండా ఇప్పుడు ఏం చేశానంటే గార్నిష్ అయితే ముందు చేసేసాను. అరే తర్వాత చికెన్ ఉంది కదా అని చెప్పి చికెన్ పెట్టాను అన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తానండి. ఇక్కడే కాస్త కన్ఫ్యూజ్ అయ్యానండి. అలా అని చెప్పేసి ఈ వీడియోని అప్లోడ్ చేయకుండా ఉంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి అంటే నాకు కుదురుతుందో కుదరదో అని చెప్పేసి ఈ వీడియో మీ వరకు తీసుకొస్తున్నాను. అయినా నేను పొరపాటు చేసినా సరిదిద్దుకునే అక్క చెల్లెళ్ళు నాకు ఉన్నారు కదా అని చెప్పేసి ఏ టెన్షన్ లేదండి. ఫైనలీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అక్క మీరు ఏ రైస్ తింటారని చాలామంది అడుగుతున్నారు. ఇలాంటి రైస్లు ఉంటే తినేస్తానులేండి. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అలా పచ్చి పచ్చిగా ఉన్నాయి తినను, కానీ ఇంత బాగా ఉడకబెట్టుకునే అయితే నేను తినేస్తానండి. మన ఫలా ఉంటుంది కదా, అలానే ఉంది కదా అని తినేసానండి. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కామెంట్ని కూడా నాకు తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.